చిలకలూరిపేట పట్టణంలోని చెరువులకు సాగర్ జలాలు నింపుతున్న సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అలాగే పట్టణంలో నెలకొన్న సమస్యలపైన ఆయన ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. చంద్రబాబు చొరవతో ప్రజలు ఇబ్బందులు పడకూడదని సాగర్ జలాలు వదులుతున్నట్లు పేర్కొన్నారు. చెరువులను నింపేందుకు నీటిని వచ్చే నెల 6వ తేదీ వరకు నింపుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. చిలకలూరుపేట దాహార్తికి మంచినీటి సమస్య కొరత లేకుండా చేస్తున్నాము. ఇది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనమని తెలియజేస్తున్నాను. 1. 2 టిడ్కో ఇళ్ళు దాదాపు చేతులు మారినాయి. చంద్రబాబు నాయుడు గారి కళ ఏంటి? పేదవాడి సొంత ఇంటి కళ సాకారం చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. దీనికోసం నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కష్టపడి రాష్ట్రంలో పూర్తి చేసినటువంటి ఈ యొక్క టిడ్కో హౌసెస్, దీన్ని 5 ఏళ్లలో పిచ్చి చెట్లు మొదలైనవి, పాములు తిరగనాయి, ఉండాలంటే భయానకమైనటువంటి పరిస్థితులను కల్పించి గత పాలకులు దీన్ని సర్వనాశనం చేశారు. ఇక ముందు రైట్స్ ఇవ్వటం కాదు, తాళాలు ఇవ్వటం కాదు. తాళాలు ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకుంటాం. ఎవరు దాంట్లో చేరితే వారికి రైట్స్ ఇస్తాం. కాబట్టి అద్దెకి ఇవ్వడానికి వీలు లేదు. నిరుపేదలకు చెందాలది. సొంత ఇంటి కళ, విలాసవంతమైనటువంటి షేర్వాల్ టెక్నాలజీ కట్టినటువంటి ఇళ్ళై. టిడ్కో గృహాలను గత పాలకులు పాడుబెట్టారని అన్నారు. టిడ్కో గృహాలపై తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకుని లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తామని తెలిపారు. లబ్ధిదారుల గృహాలను వేరే వారికి అమ్ముకున్నా, అద్దెకిచ్చినా వారికి కేటాయించిన గృహాలను రద్దు చేస్తామని అన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ఆగస్టు 15వ తేదీ నుండి ₹2కు 20 లీటర్ల నీటిని 25 అవుట్లెట్ల ద్వారా సరఫరా చేస్తామని అన్నారు. అన్నా క్యాంటీన్లను కూడా ఆగస్టు 15 నుండి ప్రారంభిస్తున్నట్లు వివరించారు. 4 ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాం టౌన్లో. ఇప్పుడు 1 మంచినీటి సమస్యను పరిష్కారం చేయటం, 2 శానిటేషన్ మెరుగుపరచటం, 3 ఎక్కడ లైట్లు లేకపోయినా వారం రోజుల్లో లైట్లు అన్నీ వెలగాలి, 4 దోమలు లేనటువంటి చిలకలూరుపేటను తయారు చేయాలి. దానికి కావాల్సిన నాణ్యమైనటువంటి ఏదైతే ఫాగింగ్ ఉందో అటువంటి కెమికల్ తెచ్చి వాడమంటున్నాం. ఈ 4 ఫస్ట్ ప్రయారిటీ చిలకలూరుపేట పట్టణానికి. కమిషనర్ పొద్దున్నే డ్రైవ్ కూడా పెడుతున్నాడు. చూశారు మీరు మార్పు. ఇది కంటిన్యూ మా కౌన్సిలర్స్ అందరి ఆధ్వర్యంలో. గత పాలకులు సర్వనాశనం చేశారు చిలకలూరుపేట పట్టణాన్ని. తిరిగి మరలా పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి దానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో మార్పు మొదలైందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకొస్తామన్నారు ప్రత్తిపాటి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.